సత్తా ఉన్న మనిషి, ఏ పదవి లేకున్నా కానీ ప్రజాసేవ కోసం ముందరుండే మనిషి. అదే ఆయనకు రేపు ఒక పదవి దొరికితే చాలా సేవలు బషీరాబాద్కి అందిస్తాడనే పూర్తి నమ్మకం నాకున్నది వెంకటేష్ గారు. మళ్ళా ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఎవరైతే మాకు పోటీ పడుతున్నారో 10 సంవత్సరాలు ఆ కుటుంబమే అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు ఎంపీపీలుగా వాళ్ళే ఉన్నారు. 10 సంవత్సరాలు పిఎస్సిఎస్ డైరెక్టర్గా వైస్ చైర్మన్గా వాళ్ళే ఉన్నారు. మొన్న మార్కెట్ కమిటీలో కూడా డైరెక్టర్గా ఉన్నది ఈ అనూప్ గారే. అన్ని పదవులు వాళ్ళే చేస్తున్నారు. ఏ పదవి వచ్చినా మాకే కావాలంట. ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీపీగా ఉండి ఒక్క ఇటుక ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టలేదు. వీళ్ళు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మీరు కావాల్సిన బషీరాబాద్లో ఏ గల్లీకి పోయినా ఎక్కడున్న మురికి కాలువలు అట్లనే ఉన్నాయి, రోడ్లన్నీ పాడైపోయి ఉన్నాయి, పెన్షన్లు లేవు, ఇళ్ళు లేవు, ఏమీ లేవు. 10 సంవత్సరాల అధికారం అక్కడ అనుభవించి మొన్న కాంగ్రెస్ పార్టీలు వచ్చి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో కూడా మాకే పదవులు కావాలని అనిపిస్తారంటే వీళ్ళకి ఎంత స్వార్థంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నారో మీరు ప్రజలందరూ గమనించాలా. ఒక్కసారి వెంకటేష్ గారికి బ్యాట్ గుర్తుకి ఓటు ఇచ్చి ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలనేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ బ్యాట్ గుర్తుకు ఓటేయాలనేసి కోరుకుంటున్నాను. ఇంకోసారి